హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ వాగ్. మనం మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి. ప్రతి ఊర్లోనూ ఈ రోజు బాస్ ఆగమనం అయితే జరిగింది. బాస్ అంటే ఎవరో కాదండి, మనందరికీ బాస్ వినాయకుడు. మన వినాయక స్వామి చూసారు కదా, మా ఊర్లో అయితే చాలా ఎక్కువండి వినాయకుడు. అడుగడుక్కి పందిరి ఉంటుందండి. అందులో స్పెషల్ గా అయితే ఈ అన్నవాళ్ళ గురించి చెప్పాలి. ప్రతి సంవత్సరం ఏదో క్రియేటివిటీతో కొత్తగానే చేస్తారండి. చూసారు కదా, గుడిలోకి అయితే పెద్ద చెట్టు అయితే వేస్తారు, ఏదో మూవీ షూటింగ్ లాగా. భారీ షర్ట్లు అయితే వేస్తారు ఈ అన్నవాళ్ళు. బాగా అంటే యూనిటీ మాత్రం మామూలుగా ఉండదండి ఈ అన్ని వాళ్ళది. అందరూ కలిపి ఒకేసారి కష్టపడతారండి. చాలా గట్టిగా చేస్తారు ప్రతి సంవత్సరం వినాయకుడి పండుగ. అన్నవాళ్ళు లోపలైతే షర్ట్ అయితే వేస్తారు బాగానే. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూసానండి. చూసారు కదా, సైడ్ నుంచి అయితే ఆ ఫ్లెక్సీస్ పక్క నుంచి అయితే వాటర్ అయితే పడుతుంది. అంత మూవీలో షర్ట్ లాగా అయితే వేస్తారు, ఏదో సాంగ్ పెద్ద సాంగ్ తీసినట్టు. ఆ వినాయకుడు అయితే మాత్రం చాలా బుజ్జిగా ఉన్నాడండి. చూసారు కదా, ఆనవాళ్ళ షర్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం డిఫరెంట్ వేవ్స్ అయితే వీళ్ళైతే వేస్తారండి షర్ట్లు అయితే మాత్రం. ప్రతి సంవత్సరం వేరు వేరుగా ఉంటాయి వీళ్ళవైతే. చూసారు కదా అన్నవాళ్ళ షర్ట్ అయితే ఎలా ఉందో, గుడి టెంపుల్ లాగా అయితే వేస్తారు ఒకటి. మా ఫ్రెండ్ అయితే బైక్ మీద వెళ్ళిపోతున్నాడండి. నన్ను చూసి అయితే నవ్వాడు. ఇక ఈ అన్నవాళ్ళు కూడా నైట్ నైట్ అయితే చేస్తారండి ఈ విగ్రహాన్ని. ఇవన్నీ శివలింగంతోనే, వినాయకులతోనే శివలింగం చేసి పైన ఇంకో వినాయకుని పెట్టి పెట్టేశారండి. ఇక ఇది మా ఫ్రెండ్ వెళ్ళండి, క్లాత్తో డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. మా ఊర్లో మట్టి బొమ్మలు అయితే ఎక్కువగా పెడుతున్నారండి. అందరూ చాలా వరకు మారారు. పొల్యూషన్ అయితే చాలా తగ్గిస్తున్నారు మా ఊరు వాళ్ళు. అన్ని మట్టి బొమ్మలే. చూసారు కదా, ఇది కూడా మట్టి బొమ్మే. వీళ్ళనంత వరకు అందరూ మట్టి బొమ్మలు పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను గణేష్ నిమజ్జనంతో. ఓకేనా?